మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి కార్యకర్త సైతం ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టుగా భావించి పార్టీ కోసం పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ టౌన్లో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు జూపల్లి. ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని ఎంపీగా గెలిపించే రాహుల్ గాంధీ సీఎం రేవంత్లకు కానుకగా ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన 5 నెలల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని తెలిపారు. పాదయాత్ర చేసిండు, వేల కిలోమీటర్లు ఈనాడు రాహుల్ గాంధీ గారు. అట్లాగే ఈనాడు మా కోసం కాదు, మల్లయ్య గారి కోసం కాదు, మీకోసం ఏమైతే తెలంగాణ రాష్ట్రం వస్తే అమరుల ఆకాంక్ష నెరవేర్చకుండా ధనిక రాష్ట్రం చేతులు పెట్టి కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో 70,000 కోట్ల అప్పును 8 లక్షల కోట్లకు అప్పు తీసుకుపోయి ఇలా సంవత్సరానికి 60,000 కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చి అయినా కూడా ధనిక రాష్ట్రం ఇచ్చిన 8 లక్షల కోట్లు అప్పు చేసిన 10 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది నెరవేర్చకుండా దళితులకు 3 ఎకరాల భూమి గాలికి పోయింది, డబుల్ బెడ్రూమ్ గాలికి పోయింది, నిరుద్యోగ వృత్తి గాలికి పోయింది, ₹1,00,000 రుణమాఫీ గాలికి పోయింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. అవినీతి ప్రభుత్వం, కుటుంబ పరిపాలన, అంటే ఏ రంగంలో కూడా ఏ ఒక్కటి కూడా సాధించినటువంటి కాదు. దుర్మార్గమైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి పరిపాలన చేసిన కారణంగా ఈనాడు వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. మనం చూస్తా ఉన్నాం.